ఎంతగా ద్వేషించబడ్డారో అంతగా దీవించబడతారు, ఎంతగా అవమానం పొందారో అంతగా అభినందించబడతారు. మీకు ఎంత ఆయాసం కలిగిందో అంత ఆయుష్ కూడా దేవుడు మీకోసం దాచి ఉంచాడు. హల్లెలూయా. ఏమండి, పాలు గురించి ఒక చక్కని మాట ఉంది. అదేంటంటే గనక, మరి పాలు ఎన్ని రోజులు నిలవ ఉంటాయి? మామూలుగా అయితే మామూలుగా బయట పెడితే పాలు ఎన్ని రోజుల్లో పోతాయి చెప్పండి? 1 డే. అవునా? పెరుగు ఎన్ని రోజుల్లో పోతాయి? పెరుగు ఎన్ని రోజులు? 1-2 రోజులు. అవునా? వెన్నని బయట పెట్టి ఉంచితే వెన్న ఎన్ని రోజులు ఉంటుంది? 1 వారం రోజులు. ఏమండి, నెయ్యి ఎన్ని రోజులు ఉంటుంది? చాలా రోజులు ఉంటుంది. హల్లెలూయా. గమనించారా? ఇప్పుడు దేవుడు మనల్ని పాలలో నుంచి పెరుగు రావాలన్నా, పెరుగులో నుంచి వెన్న రావాలన్నా, వెన్నలో నుంచి నెయ్యి రావాలన్నా పాలుని ఏం చేయాలి? మంట. చెప్పండి, ఏం చేయాలి? మంట పెట్టాలి. మరిగితేనే కానీ అందులో నుంచి విషయం బయటికి రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా మన జీవితంలో మన విలువ పెరగాలంటే, మన స్థాయి పెరగాలంటే పాల విలువ కంటే పెరుగు విలువ, పెరుగు విలువ కంటే వెన్న విలువ, వెన్న విలువ కంటే నెయ్యి విలువ గొప్పది కదా. ఇప్పుడు మన విలువ పెరగాలి, మనలో ఉన్న విషయం బయటికి రావాలి, మనం ఒక ఉత్తమమైనటువంటి స్థితిని సంపాదించుకోవాలి, మనం పొందుకున్న ఆశీర్వాదం నిత్యము ఉండాలి అనంటే నెయ్యి చాలా రోజులు బయట పెట్టినా కానీ ఏమవుదండి? పాడవదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆశీర్వాదం కూడా అలా నిలబడాలంటే, నీ యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి నువ్వు పొందుకోవాలంటే నీకు నాకు ఊరికినే రాదది. హల్లెలూయా. పాలని సతాయిస్తేనంట పెరుగు వస్తుందంట, పెరుగును సతాయిస్తే వెన్న వస్తుందంట, వెన్నను సతాయిస్తే నెయ్యి వస్తుందంట. అంటే ఇప్పుడు మనం సతాయించబడాలి. హల్లెలూయా. మనం కొన్నిసార్లు అంటారు చూసారా, నన్ను పట్టుకుని తెగ సతాయించేస్తున్నారండి, సాధించేస్తున్నారండి, బాధ పెడుతున్నారండి. అవును, నేను ఎంత బాధ పెడితే, నువ్వు ఎంతగా నలిగితే నీకు అంత మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక.